హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేవాడు మాత్రం అందరికీ షెడ్యూన్ బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన అమీర్ ఖాన్ గారిది ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయింది బై. నాకు తెలిసినంతవరకు అంటే ఈ ట్రైలర్ వచ్చి 2-3 రోజులు అవుతుంది. నాకు తెలిసినంతవరకు లిటరలీ అసలు తెలుగు డబ్బింగ్ చెప్పిన వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకోటి వచ్చేసి స్టోరీ మాత్రం నాకు చాలా బాగా అర్థమైపోయింది అని కూడా చెప్పొచ్చు భయ్య. అంటే లిటరలీ మనం ట్రైలర్ చూడంగానే ఎవరికైనా అర్థమవుతుంది. అయితే మ్యాటర్ వచ్చేసి ఆయన చేసే ఒక చిన్న తప్పు వల్ల ఒక 5 మంది పిచ్చోళ్ళకి వాళ్ళ టీంకి మొత్తం ఆయన కోచ్గా ఉండి బాస్కెట్బాల్ నేర్పిల్లా అని చెప్పేసి మనకు ఆమె కోర్టులో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి ఎలా నేర్పించారు వాళ్ళకి, వాళ్ళతో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, అలాగే వాళ్ళని ఎలా కలుపుకున్నారు, వాళ్ళతో ఎలా గెలిచాడు అనేది స్టోరీ పాయింట్గా మనకైతే చూపించడం అయితే జరిగింది బై ట్రైలర్లో. నాకు తెలిసినంతవరకు చాలా కొత్తగా అనిపించింది. అలాగే నేనేమనుకుంటున్నానంటే ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కొడతాడేమో అనిపిస్తుంది బై. దంగల్ స్టోరీ కూడా దగ్గర ఇంచుమించు అలానే ఉంటుంది. కాకపోతే దానికి దీనికి పోలిక అని నేను చెప్పట్లేదు, కానీ ఇంచుమించు అలానే ఉంటుంది బై. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లోనే ఉంటుంది. అయితే ఇక్కడ తెలుగు డబ్బింగ్ చెప్పిన వాళ్ళు మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు బై. ప్రతి ఒక్కరికి నాకు లిటరల్లీ చాలా అద్భుతంగా అనిపించింది. చాలా సినిమాలకి తెలుగు డబ్బింగ్ చెప్పినప్పుడు ఏదో అసలు చెప్పినామా లేదా అన్న టైప్లో చెప్తారు కొంతమంది. కాకపోతే ఈ సినిమాకి అలా ఏం లేదు భయ్య, చాలా అద్భుతంగా చెప్పారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే నేను చూస్తున్నంతసేపు అసలు అమీర్ ఖాన్ గారి యాక్టింగ్ అయితే ఒక రేంజ్ అనిపించింది భయ్య ట్రైలర్లోనే. ఇంకా సినిమా 20వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది భయ్య. ఎలా ఉంటుంది చూడాలి. నేనైతే ఖచ్చితంగా ఆతృతగా ఎదురు చూస్తున్నా భయ్య ట్రైలర్ చూడంగానే సినిమా కోసము. అయితే ఇక్కడ మ్యాటర్ వచ్చేసి అసలు అమీర్ ఖాన్ గారి సినిమాలు చాలా రోజుల నుంచి అంటే దంగల్ సినిమా తర్వాత అసలు ఏ సినిమాలు హిట్ అయినట్లుగా అయితే మనం తెలియదు. కాకపోతే చాలా సినిమాలు అన్నీ మనకు తెలుగులో కంటే ఎక్కువ హిందీలోనే రిలీజ్ చేస్తున్నారు, తెలుగులో అసలు రిలీజ్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఈ సినిమా పర్టికులర్గా వాళ్ళు తెలుగులో కూడా అసలు కేర్ తీసుకొని అంత భారీగా డబ్బింగ్ చేయించి ఎందుకు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు అంటే సినిమా ఆ రేంజ్లో ఉంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. నాకు తెలిసినంతవరకు అయితే నేను అదే నిజం అనుకుంటున్నాను. అయితే సినిమా మాత్రం కొంచెం ఒక రేంజ్లో ఉంది అంటే మాత్రం డైరెక్ట్ ఇంకా 1000 కోట్లు 2000 కోట్లే ఆ సినిమాకి ఇంకా హద్దులు ఉండవని చెప్పచ్చు. అయితే స్టోరీ పాయింట్ అయితే 1000 కోట్లు వచ్చేంత అని నేనైతే అనుకోవట్లేదు బై. ట్రైలర్ చూసిన తర్వాత నార్మల్గానే అనిపించింది. కాకపోతే నాకు ఏమంటే నమ్మకము మన స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఆయన చేసే పర్ఫార్మెన్స్ కానీ ఆయన తీసుకునే కథలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. అది ఒకటే నమ్మకం భయ్య. అయితే ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి